చూస్తున్నారు. ఇంట్రెస్టింగ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే జనసేన నేత పవన్ సోదరుడు నాగబాబుకి బంపర్ ఆఫర్ తగిలిందా? దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వబోతున్నారా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో ఒక బెర్త్ ఖాళీగా ఉంది. ఎన్నికల ముందు నుంచే కూటమిలో కీలకంగా పనిచేస్తున్నారు నాగబాబు. ఇటీవల ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు నాగబాబు. ఎమ్మెల్సీ చేసి మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందంటూ కూడా చర్చ జోరందుకుంటోంది. జనసేన నుంచి కేబినెట్ లో ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఉన్నారు. కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్ కూడా కేబినెట్ లో ఉన్న అంశానికి సంబంధించి మీరు చూస్తున్నారు. ఇంట్రెస్టింగ్. ఒకసారి తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం అంటే ఒక లెటర్ హెడ్ మీద మీరు ఆ పేరు చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ కూటమి అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ నుంచి శ్రీ బీదా మస్తాన్ రావు గారు, అలాగే శ్రీ సానా సతీష్ గారు, భారతీయ జనతా పార్టీ నుంచి శ్రీ ఆర్ కృష్ణయ్య గారిని ప్రకటిస్తున్నాం అంటూనే జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ కొణిదెల నాగబాబు గారిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకునేందుకు నిర్ణయించడమైనది అంటూ కూడా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అంటూ కూడా ఆ లెటర్ హెడ్ మీద మీరు చూస్తున్నారు. 9/12/2024 ప్రస్తుతం ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా మీరు చూస్తున్నారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ మీరు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇటు తెలుగుదేశం పార్టీ మీరు చూడొచ్చు, ఇటు రాజ్యసభ అభ్యర్థులకు సంబంధించి పేర్లతో పాటు జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ కొణిదెల నాగబాబు గారిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకునేందుకు నిర్ణయించడమైందంటూ కూడా ఆ లెటర్ హెడ్ మీద ఆ పేరు ప్రస్తుతం మరి ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ బిగ్ బ్రేకింగ్ అనే చెప్పుకోవాలి. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ అలాగే బిగ్ బ్రేకింగ్ న్యూస్ కూడా ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంది? ఇంట్రెస్టింగ్, ఎందుకు ఇంత బిగ్ బ్రేకింగ్, ఇన్ఫాక్ట్ ఇంత సెన్సేషనల్ డెసిషన్ తీసుకుందని చెప్పుకోవాలి కూటమి? డెఫినెట్ గా సచిన్, బేసిక్ గా నాగబాబు విషయంలో మనం మొదటి నుంచి చూస్తున్నాం. నాగబాబు విషయంలో రాజ్యసభ సీటు ఇవ్వాలనేది పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా పట్టుబట్టిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ ఇందాక కూడా మనం సానా సతీష్ విషయంలో పవన్ కళ్యాణ్ కొంత అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ చాలా క్లియర్ గా ఢిల్లీలోకి వెళ్లి లాబీ నడిపించిన పరిస్థితి. ఢిల్లీలో ఆయన క్లియర్ గా నాగబాబు ఎటువంటి పరిస్థితుల్లో రాజ్యసభ సీటు ఇవ్వాలి అనేది ఆయన పట్టుపట్టిన నేపథ్యం. కానీ అక్కడ ఈక్వేషన్స్ లో పవన్ కళ్యాణ్ నేరుగా చంద్రబాబు ఇంటికి వచ్చి దాదాపుగా 2 గంటల పాటు ఇదే అంశం మీద చర్చించిన నేపథ్యంలో చంద్రబాబు కావచ్చు, లేకపోతే నారా లోకేష్ కావచ్చు, ఇద్దరు కూడా సానా సతీష్ చేసిన సేవలు, సానా సతీష్ చేసిన త్యాగం, పార్టీ కోసం అంటే ఎంపీ సీట్ కూడా ఆయన త్యాగం చేశారు. గతంలో పార్టీ బ్యాక్ ఎండ్ లో ఆయన చేసిన ఇష్యూస్ కావచ్చు, ఆయన చేసిన పార్టీకి అందించిన సేవలు కావచ్చు, వీటన్నిటిని గుర్తు పెట్టుకుని అది ఆ రోజు పవన్ కళ్యాణ్కి సున్నితంగానే చెప్పిన పరిస్థితి. అయితే నాగబాబు సంగతి ఏంటి అని సిచ్యువేషన్ జరిగినప్పుడు నాగబాబుకి ఖచ్చితంగా మంత్రి పదవిలో తీసుకుంటామని అప్పుడే జరిగిన హామీ. అయితే ఆ రోజు జరిగిన ఇష్యూస్ లో నాగబాబుని ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా కాదు, ఎంపీగా కాదు, కానీ మంత్రిగా తీసుకోవాలంటే ఆయన ముందు ఎమ్మెల్సీ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీలు, ఇప్పటికే 3 ఎమ్మెల్సీలు వైసీపీ ఎమ్మెల్సీలు ఖాళీ చేయించారు కాబట్టి వాటి ద్వారా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవిని చేస్తారు. ముందు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించినా ఎమ్మెల్సీ కావడానికి కొంత టైం ఉంటుంది కాబట్టి ఎమ్మెల్సీని తీసుకునే పరిస్థితి కూడా ఉంటుంది. అయితే ఇక్కడ జరిగిన చాలా కీలకమైన అంశం ఏంటంటే నాగబాబు వ్యవహారంలో పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా పట్టుబట్టిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ వ్యవహారంలో చాలా వరకు లోతుగా వ్యవహరించారు. ఈ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ చాలా వరకు సీరియస్ గానే వ్యవహారం మీద పట్టుబట్టిన పరిస్థితి అయితే ఉంది. నాగబాబుకు ఖచ్చితంగా ఏదో ఒక పదవి ఇవ్వాలి అనేది. ఎందుకంటే నాగబాబుకు 2 అనకాపల్లి సీటును త్యాగం చేశారు ఆయన, అట్ ద సేమ్ టైం ఎంపీ సీటును త్యాగం చేశారు. తర్వాత 2-3 స్థానాల నుంచి నాగబాబుని అనుకున్నప్పటికీ కూడా ఆ రోజున్న పార్టీలో ఉన్న కూటమిలో ఉన్న ఈక్వేషన్స్, ఆ రోజున్న కొంత ఇబ్బందులు, సీట్ల వ్యవహారంలో జరిగిన ఇబ్బందుల వల్ల నాగబాబును సీట్లు చేయడానికి అంటే ఆయనకి అకామిడేషన్ చేయడానికి వీలు కుదరలేదు. అది మనసులో ఉంది కాబట్టే డెఫినెట్ గా నాగబాబు కోసం పవన్ కళ్యాణ్ గట్టిగా చేశారు. నాగబాబు అంటే పవన్ కళ్యాణ్ పార్టీ వ్యవహారంలో కూడా నాగబాబు చాలా సీరియస్ గానే జనసేన పార్టీని, అక్కడున్న క్యాడర్ని ఏకం చేయడం కావచ్చు, లేకపోతే పిఠాపురం తర్వాత ఇతర నియోజకవర్గాలు మొత్తం కూడా ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో మొత్తం కూడా నాగబాబు రోల్ చాలా పెద్ద రోల్ చేశారని మనం అనుకోవాలి. ఆ నేపథ్యంలోనే ఈ వ్యవహారం అంతా కూడా జరిగింది. అయితే
ఇది ముందుగానే ఊహించిందే సచిన్. ఎందుకంటే ఇది ఏదో ఒక ముఖ్యమైన పదవిలో నాగబాబుని కూర్చోబెడతారు అనేది ముందుగా తెలిసింది. అయితే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మంత్రి పదవుల్లో కావచ్చు, లేకపోతే ఇంకోటి కూడా ఒక అధికారికంగా ఒక లేఖ మీద ఏ రోజు కూడా ఇట్లా తీసుకోవడానికి నిర్ణయించడం అనేది అనే లేఖ రాసిన పరిస్థితి ఇప్పుడు దాకా లేదు. కానీ ఫస్ట్ టైం నాగబాబు విషయంలో, ఎందుకంటే ఇప్పటికే 2 సీట్లు సానా సతీష్ వ్యవహారం ఒకటి, తర్వాత రెండవది బీద మస్తానికి 2 సీట్లు కేటాయించిన నేపథ్యంలో ఇక తప్పని పరిస్థితి అయింది టీడీపీకి. ఖచ్చితంగా ఇక్కడ జనసేన తరఫున నాగబాబును తీసుకుంటామనే అధికారపూర్వకంగా రాసినట్టు లెక్క క్లియర్ అయింది. చంద్రబాబు దాని మీద ముఖ్యమంత్రి స్థానంలో, పార్టీ అధ్యక్షుడి స్థానంలో కూడా ఆయన సంతకం పెట్టిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ ఈక్వేషన్ ని చాలా కాలంగానే ఊహించిన ఈక్వేషనే. అయితే మనం నాగబాబు వ్యవహారంలో ఆర్టీవీ దాదాపుగా ముందే దీని మీద ఒక కథనం ప్రసారం చేసిన తర్వాత నాగబాబు ఇదే వ్యవహారం మీద ట్వీట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆయన ట్వీట్ లో నాకు పదవులు ముఖ్యం కాదు, నేను కేవలం ప్రజలకు సేవ చేయడానికి, తన తమ్ముడుకి అండగా ఉండడానికి, పార్టీ కోసం నేను దేనికైనా చేయడానికి సిద్ధమంటూ ఆయన తన ట్వీట్ లో కూడా ఒక ట్వీట్ ని చేసిన పరిస్థితిని కూడా మనం మర్చిపోలేదు. అయితే ఇదే వ్యవహారంలో మనం ముందుగానే ఈ వ్యవహారం జరుగుతోంది. దీని మీద పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళిన తర్వాత చంద్రబాబుతో కలిసిన సందర్భాలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా చాలా క్లియర్ గా పవన్ కళ్యాణ్ అయితే తన అన్నకు ఒక మంచి హోదాలో ఉంచాలని చూసుకోవాలని ఒక ప్రయత్నం అయితే పవన్ కళ్యాణ్ గట్టిగానే సాధించారు. ఆ విషయంలో సక్సెస్ అయినట్టే. అయితే ఇప్పుడు ఏ స్థానంలో ఎమ్మెల్సీకి తిరిగి, అంటే ఆయన ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు కాబట్టి ఆయన ఎక్కడో ఒక దగ్గర నుంచి అకామిడేట్ చేయాలంటే ఇంకా మిగిలింది ఒక ఎమ్మెల్సీ స్థానం కాబట్టి ఆ ఎమ్మెల్సీ నుంచి ఇప్పటికే వైసీపీ నుంచి 3 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు కాబట్టి దాన్ని యాక్సెప్టెన్సీ అయిపోయిన తర్వాత దాంట్లో నుంచి నేరుగా నాగబాబుని ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవిని కట్టే ప్రయత్నం అయితే చంద్రబాబు ఆలోచిస్తున్నారు. ఆ దిశగా ప్రయత్నం అయితే జరుగుతాయి. అయితే ముందుగా రేపు మాత్రం రాజ్యసభకు సంబంధించిన 3 సీట్లు నామినేషన్లు చేస్తారు. వాళ్ళు రేపు ఆఖరి తేదీ కాబట్టి రేపు ఈ ప్రక్రియ, రాజ్యసభ ప్రక్రియ అయిపోగానే త్వరలోనే నాగబాబు ముహూర్తం ఖరారవుతుంది. మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితి కనబడుతుంది. సత్యన్ రైట్. సో ఇటువంటి సందర్భంలో, ఎందుకంటే నాగబాబుకి సంబంధించి గతంలో మీరు అన్నట్టుగా అనకాపల్లికి సంబంధించి కావచ్చు, లేకపోతే రాజ్యసభ కావచ్చు, ఇటువంటి డిస్కషన్స్ జరిగినప్పుడు ఆ ఒక్క ఖాళీ స్థానానికి సంబంధించి తెలుగుదేశం పార్టీలో కూడా చాలా ఒక విధంగా చెప్పంటే టైట్ కాంపిటీషన్ అనేది చెప్పుకోవాలి. సో ఇటువంటి సందర్భంలో నాగబాబుకి ఒకవేళ ఇస్తే కనుక తెలుగుదేశం పార్టీలోనే సీనియర్స్ నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది కదా. సో అటువంటి వాటిని ఎలా డిఫెండ్ చేసుకుంటోంది తెలుగుదేశం పార్టీ? అంటే బేసిక్ గా ఒక చర్చ అయితే జరిగింది. వాస్తవంగా మీరు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే చాలా మంది బోండా ఉమా కావచ్చు, అశోక్ దేవినేని కావచ్చు, ఇలా చాలా మంది కావచ్చు, దేవినేని ఉమా కావచ్చు, చాలా మంది తమ పదవులకి ఈసారి త్యాగం చేసిన పరిస్థితి అయితే ఉంది. చాలా మంది మాజీ మంత్రులు కూడా సీట్ల వ్యవహారంలో త్యాగం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ వ్యవహారంలో డెఫినెట్ గా టీడీపీ నుంచి కొంత అంటే బయటికి వ్యతిరేకత లేకపోయినా ఒక్క స్థానం మీద కన్నేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవినేని ఉమా అలాగే కన్నేస్తున్నారు. స్థానికంగా ఉన్న కొంతమంది మాకు ఆ ఒక్క స్థానంలో ఖచ్చితంగా మాకు కూడా మంత్రులు వస్తాయి, మంత్రి పదవి వస్తాయని ఊహించారు. కానీ ఆ ఊహల్ని పవన్ కళ్యాణ్ దెబ్బతో అన్ని పటాపంచలయ్యి అనేది చెప్పాలి. ఆయన డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్నారు. అందులో ఆయన రాజ్యసభ సీటుకే కోరారు. కానీ ఇక్కడ అట్ ద సేమ్ టైం జనసేనలో కూడా ఆశావాహులు ఉన్నారు. కేవలం ఇక్కడే కాదు, జనసేనలో ఆశావాహులు ఉన్నారు. బీజేపీలో మంత్రి పదవులు కోరుకుంటున్న వ్యక్తులు కొంతమంది కనపడుతున్నారు. అట్ ద సేమ్ టైం తెలుగుదేశంలో కూడా ఆశావాహులు పార్టీ కోసం, అంటే వాళ్ళు అనుకునేది ఏంటి, మాకు ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత మంత్రిగా చేస్తారు అనే ఊహాల్లో చాలా మంది నేతలు, టీడీపీకి సంబంధించిన సీనియర్ నేతలందరూ కూడా ఉన్నప్పటికీ వాళ్ళ ఆశలు అయితే చాలా చెదిరైనాయి. అందుకే తెలుగుదేశం పార్టీ చాలా తెలివిగానే ఈ రోజే ముందుగానే ఈ టైంలో వాళ్ళు లేఖ మీదనే అఫీషియల్ గా రాయడంతో ఎవరైతే ఆశావాహాలు ఉన్నారో వాళ్ళందరూ ఆశల మీద నీళ్లు జల్లిన పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. చాలా క్లియర్ గానే పార్టీ ముందుగానే ఒక డెసిషన్ తీసేసుకుంది. అందుకే చంద్రబాబు ఈ రోజు హైదరాబాద్ లోనే యాక్చువల్ గా షెడ్యూల్ ప్రకారం అయితే ఆయన ఈ రోజు విజయవాడ రావాలి, ఉదయాన్నే రావాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు కూడా దాన్ని ఆయన పోస్ట్ పోన్ చేసుకుని
పూర్తిగా కూడా హైదరాబాద్ లోనే ఉండే ఈ కార్యక్రమాన్ని అంటూ కూడా పూర్తి చేశారనేది చెప్పాలి. ఇక మంత్రి పదవులు ఇప్పుడు లేవు కాబట్టి బహుశా ఇప్పుడున్న దాంట్లో కొందరు మంత్రి పదవులకి ఉన్న సమయంలో నాకు తెలుసున్న మనకు అందుతున్న సమాచారంలో కొంతమందిని తొలగించే పరిస్థితి కనబడుతుంది. మంత్రులు వ్యవహార శైలి, మంత్రుల పనితీరు సరిగ్గా లేదు అనే వస్తున్న వార్తల్లో కూడా కొంతమందికి రామ్ చెప్పే పరిస్థితి అయితే కనబడుతుంది. అప్పుడు కొంతమందిని సీనియర్ ని తీసుకుంటారా ఏంటి అనే అంచనా కూడా చూడాల్సిన పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. రైట్ కృష్ణమోహన్, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు జనసేన నేత పవన్ సోదరుడు నాగబాబుకి బంపర్ ఆఫర్ తగిలిందా? దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నాగబాబుకి మంత్రి పదవి ఇచ్చేందుకు ఇటు కూటమి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో ఒక బెర్త్ ఖాళీగా ఉంది. ఎన్నికల ముందు నుంచే కూటమిలో కీలకంగా పనిచేస్తున్నారు నాగబాబు. ఇటీవల ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు నాగబాబు. ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇవ్వాలంటూ కూడా, అలాగే మంత్రిని ఇన్ఫాక్ట్ కేబినెట్ లోకి తీసుకునే ఛాన్స్ ఉందంటూ కూడా ఇక్కడ చర్చలో ఉందంటే అర్థం చేసుకోవచ్చు. జనసేన నుంచి కేబినెట్ లో ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఉన్నారు, కందుల దుర్గేష్ ఉన్నారు, నాదెండ్ల మనోహర్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు నాగబాబుని కూడా కేబినెట్ లో తీసుకునేందుకు సిద్ధమైందా? దానికి సంబంధించి ఆ కన్ఫర్మేషన్ గా దాదాపుగా లెటర్ హెడ్ మీద మీరు చూడొచ్చు. లాస్ట్ లో జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ కొణిదెల నాగబాబు గారిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకునేందుకు నిర్ణయించడమైందంటూ కూడా తెలుగుదేశం లెటర్ హెడ్ మీద ప్రస్తుతం ఈ విజువల్ తీవ్ర చర్చాంశంగా మారింది. మరి ఏం జరగబోతోంది అనేది వేచిద్దాం.